హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్. నేను మిస్ శుభాని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేను ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మటన్ కీమా బిర్యానీ చేశాను. చాలా సింపుల్గా టేస్టీగా చేశాను. మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. డెఫినెట్గా ఒకసారి వీడియో మొత్తం చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోద్దు. చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఈజీగా తినేయచ్చు. సో ఈ కీమా బిర్యానీ డెఫినెట్గా ట్రై చేయండి. ఈ కీమా బిర్యానీ ఎలా చేయాలి ఏంటన్నది ప్రాసెస్ అయితే చూసేద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ కీమా బిర్యానీ ఎలా చేయాలనేది ప్రాసెస్ అయితే చూసేద్దాం. కీమా బిర్యానీ కోసం నేనైతే ఒక 200 గ్రాముల కీమా అయితే తీసుకున్నాను. దీనికి ఫస్ట్ మ్యారినేషన్ చేసుకుందాము. దానికోసం నేను ముందు కీమాని ఉప్పు అలాగే పసుపు వేసి కడిగేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకుందాము. నేను బిర్యానీకి అలాగే మటన్కి కూడా కలిపేసి వేసేస్తున్నాను ఇక్కడ మసాలాలు. సో అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ వేస్తున్నాను, 2 కలిపి. అలాగే 1 స్పూను గరం మసాలా వేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ పెరుగు వేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తం అంతా బాగా మన కీమాకు పట్టేటట్టు బాగా కలిపేసుకుందాము. ఫస్ట్ మ్యారినేషన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, నేను ఈ కుక్కర్ పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి బిర్యానీ మసాలా వేసుకున్నాను. సాజీరా, దాల్చిన చెక్క, అలాగే మరాఠీ మొగ్గలు, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా బిర్యానీ మసాలా వేగిన తర్వాత నేను ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు పచ్చివాసన పోవాలి. చూడండి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతున్నప్పుడే మనం మ్యారినేషన్ చేసుకున్న మటన్ కీమా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేద్దాం. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇలా కీమా కలిపామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం అంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఒకసారి కలిపేసి మనం మూత పెట్టి మటన్ ఉడికేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఒక్కసారి ఇలా కీమా బిర్యానీ చేయండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి, మనకి కీమా ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకుతుంది. మనం ఇక్కడ నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యము కడిగేసి ఆరబెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో కొంచెం డాల్డా వేస్తున్నా. డాల్డా వేసి మొత్తం ఈ బియ్యం అన్నీ కలిపేసుకోవాలి. డాల్డా బాగా పట్టేలాగా మొత్తం ఈ డాల్డా ఈ బియ్యంలో బాగా కలుపుకుంటే మనకి పొడి పొడి ఆడుతూ వస్తుంది బిర్యానీ. డాల్డా కలిపి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ డాల్డా ఈ బియ్యం మొత్తం కలిపేద్దాము. చూడండి, రైస్లో నేను మొత్తం డాల్డా అనేది కలిపేసాను. ఇప్పుడు మన కీమా అనేది బాగా ఏగుతుంది కదా, ఏగినప్పుడే ఇలా నూనె పైకి తేలేటప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు కూడా కీమాలో బాగా మగ్గిపోవాలి. ఇలా బాగా మగ్గిపోతే చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్తో పాటు నేను 1 వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకు ఆనియన్స్, కీమా అండ్ వెల్లుల్లి మొత్తం అన్నీ బాగా మగ్గాలి. మనకి మసాలా అయితే బాగా ఏగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం బియ్యం వేసేసుకుందాము. డాల్డా కలిపిన బియ్యం అన్నీ వేసేసుకుందాము. వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుందాము మొత్తం అంతా. చూడండి, బియ్యం అన్నీ బాగా కలిపేసుకున్నాను కదా, 5 నిమిషాలు ఇలాగా మనకి మటన్ కీమా దాంట్లో కొంచెం యాగనిస్తే మనకి బిర్యానీ అనేది పొడి పొడి ఆడుతూ వస్తుంది. 5 నిమిషాలు ఇలా వచ్చి అప్పుడు వాటర్ వేసుకుందాం. చూడండి, 5 నిమిషాల తర్వాత వాటర్ వేసేసుకుంటున్నాను. నేను 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను. అంటే 1 గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే వేసాను. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవచ్చు. బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 15 to 20 మినిట్స్ అలా వదిలేసామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కీమా బిర్యానీ రెడీ. మధ్యలో 1-2 సార్లు కలపండి, అంతకన్నా ఎక్కువ వద్దు. ఓకేనా? ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక
10 మినిట్స్ తర్వాత ఒక్కసారి మళ్ళీ చూద్దాం. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. నేను కుక్కర్కి మూత అయితే కుక్కర్ మూత పెట్టలేదు, నార్మల్గా ప్లేట్ వేసేసుకుంటున్నా. చూడండి, ఫైనల్లీ మనకి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. పైన కొంచెం కొత్తిమీర జల్లుకున్నాను. చూసారు ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. వావ్, సూపర్ కదా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చూసారా, స్టవ్ ఆపేసుకుని కింద దించేసుకుని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. సూపర్ ఉంది కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మీరు డెఫినెట్గా ప్రాసెస్ చూసి ట్రై చేయండి. టేస్టీగా కీమా బిర్యానీ రెడీ. నాకైతే చాలా బాగా నచ్చింది. సో డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే కీమా బిర్యానీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. కీమా బిర్యానీ రెడీ. నోరు ఊరుతుందా? మీరు కూడా ట్రై చేసి తినేయండి. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.